మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాటు గుమ్మనూరు నారాయణ ఉన్నారు. చెప్పండి అన్న, మీ సోదరుడికి షాక్ ఇచ్చారు. ఏం షాక్ ఇచ్చారు? శ్రీరామ్కి షాకు అంటున్నారు. ఎందుకు అంటున్నారో ఆ మాట నాకు అర్థం కాలే. మీ సోదరుడు టీడీపీలో ఉన్నారు, మీరు బీజేపీలో ఉన్నారు. మా కుటుంబం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది, మా కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు చాలా, వాళ్ళ కోసం నేను బీజేపీలో పోవడం జరిగింది. నారాయణకి అలాగే గుమ్మనూరు వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు, సరిపోవట్లేదు, అందుకే పార్టీ మారాలని చెప్పేసి జోరుగా ప్రచారం చేస్తుంది. దానికి కారణాలు ఏమనేది ఎంతో మందికి తెలుసు. దిగారు, ఇన్ఛార్జ్ రాకపోవడం కారణంగానే బీజేపీ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. నేను ఇన్ఛార్జి అడగడము నిజమే. ఎందుకోసం అడిగినానంటే మీతో పాటు చాలా మందిని కూడా బీజేపీలోకి తోలుకువేయాలి అంటే మీరు బలవంతంగా తోలుకువేరా వాళ్ళని? అంటే గుమ్మనూరు జయరాం ఫ్యామిలీతోనే ఉంటేనే మనకి అన్ని బాగోగులు బాగుంటాయి. మర్యాద అయినా కానీ మనకి అక్కడైతేనే బాగుంటుంది. మనల్ని ఒక అన్నదమ్ములుగా చూసగల వ్యక్తులు ఎవరప్ప అంటే గుమ్మనూరు ఫ్యామిలీ అని తెలుసుకుని మీతోనే ఉంటాము, మీ వెనకే తిరుగుతాము, మీ పార్టీ కోసం బలోపేతం చేస్తామనే ఉద్దేశంతోనూ వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను బీజేపీలో పోవడం జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకి సోదరుడు గుమ్మనూరు నారాయణ షాక్ ఇచ్చాడు. ఇంతకు ఏం షాక్ ఇచ్చాడో మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు నారాయణ గారి ఇంటి దగ్గర మనతో పాటు గుమ్మనూరు నారాయణ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, మీ సోదరుడికి షాక్ ఇచ్చారు. ఏం షాక్ ఇచ్చారు? చాలా మొత్తం సోషల్ మీడియా మొత్తం మారిపోతుంది. జై శ్రీరామ్. ఈరోజు సుమన్ టీవీ తరఫున మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీ సుమన్ టీవీకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కానీ జయరామ్కి షాకు అంటున్నారు. ఎందుకు అంటున్నారో ఆ మాట నాకు అర్థం కాలే. పార్టీ మారారు కదా? పార్టీ మారని నేనేమన్నా వైఎస్ఆర్సీపీలో విన్నానా? కాదు కదా. కూటమి ప్రభుత్వంలోనే బీజేపీ ఒక భాగము. బీజేపీలోకి పోతే జయరామ్ షాక్ అని చెప్పి ఎన్నో ఛానల్లో చూసినాను. ఇది ఎట్లా షాక్ అవుతుంది? ఇది అంటే మీ సోదరుడు టీడీపీలో ఉన్నారు, మీరు బీజేపీలో ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటే కలిసి కట్టుకుంటారు కదా. ఒక గుంతకలైనా కానీ ఆలూరు అయినా కానీ ఏదైతే పార్టీ ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు గుంటకల్కి జయరామ్ అన్న ఒక ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు. ఆలూరు నియోజకవర్గంలో ఉన్న బీసీకి సంబంధించిన నాయకులు అయితేనేముంది, మైనార్టీకి సంబంధించిన నాయకులు అయితేనేముంది, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన నాయకులు మా కుటుంబం మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది, మా కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను బీజేపీలోకి పోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నారాయణకి అలాగే గుమ్మనూరు వాళ్ళకి ఇద్దరికి పడట్లేదు, సరిపోవట్లేదు, అందుకే పార్టీ మారాలని చెప్పేసి జోరుగా ప్రచారం చేస్తుంది. దీనికి ఎలా చెక్ పెడతారు? దీనికి అదేమేం లేదా, కుటుంబంలో ఉండే అన్నదమ్ములుగా మాత్రము అన్నదమ్ములుగా ఎప్పటికీ ఉన్నాం. కానీ ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచే టీడీపీ జెండా ఎగరలేకపోతుందిడా. దానికి కారణాలు ఏమనేది ఎంతో మందికి తెలుసు. కానీ ఇప్పుడు కూటమి భాగంలోనే ముగ్గురు కలయికతో రేపు వచ్చే స్థానిక సమస్య ఎలక్షన్లు అయితేనేముంది, రేపు వచ్చే 2029లో కూటమి అభ్యర్థిని ఎవరు పోటీ చేయించినా కానీ మేము ఆ విజయాన్ని సాధించాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు నేను బీజేపీ పార్టీలో పోవడం జరిగింది. అంటే టీడీపీ పార్టీలో ఉంటే జరగదా? అది ఎంత అంటే టీడీపీ పార్టీలో ఉంటే జరగదనేది కాదు. టీడీపీ పార్టీలో ఉన్నా, జనసేన పార్టీలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా కొంతమంది అలకతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు బీజేపీ పార్టీలో పోవడం జరిగింది. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో వైకుంఠం వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినందుకే, అంటే మీరు కూడా ఇన్ఛార్జ్గా పోటీలో దిగారు, ఇన్ఛార్జ్ రాకపోవడం కారణంగానే బీజేపీ పార్టీలోకి వెళ్ళారని చెప్పేసి తెలుస్తుంది. దీనికి ఏమంటారు? నేను ఇన్ఛార్జి అడగడము నిజమే. ఎందుకోసం అడిగినానంటే ఇక్కడ బీసీలు అనేది కాన్సెప్ట్ నియోజకవర్గం. ఇది 80% బీసీలు ఉన్న నియోజకవర్గం. కాబట్టి నేను కూడా నాకు కానీ అవకాశం ఇస్తే నేను కూడా ఇన్ఛార్జిగా ఉండాలనే ఉద్దేశంతో నేను అడిగినాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జయరామ్ గారు అయితే 2 తూర్లు అయినారు, ఇరుపాక్ష అయితేనే ముందు 2 అంటే 3 తూర్లు బీసీకే పెద్దపీట వేసినారు ఇక్కడ. అందుకోసం బీసీలకు ఇస్తే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతాదనే ఉద్దేశము. ఇంకోటి వచ్చి రేపు స్థానిక సమస్య ఎలక్షన్లు అయితేనే ముందు, 29లో ఎలక్షన్లు అయితేనే ముందు ఖచ్చితంగా విజయం సాధించాలంటే బీసీలకు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడిగినాను ఆ రోజు. అంటే ఇప్పుడు వైకుంఠం వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తారు, వాళ్ళని కలుపుకొని పోవాలా. ఇప్పుడు మీరు కూడా కూటమిలో ఉన్నారు, ఏదైతే బీజేపీ అయినా కానీ ముగ్గురు కూడా కలిసే పోవాలి కదా. దీన్ని ఎలా చూడొచ్చు? మీరు బీసీలు అంటున్నారు, అక్కడ వైకుంఠం వాళ్ళు వచ్చారు, అలా జనసేన కూడా ఉంది, అన్ని కులాలను కలుపుకో. ఇప్పుడు జనసేన ఎంకప్ అయితేనే ఉంది, టీడీపీ తరఫున ఇన్ఛార్జీలు అయితేనే ఉంది, నేనైతేనే ఉంది. ఈ 3 పార్టీలు ఏకమయ్యి 30 సంవత్సరాలు లేకుండా ఇదంతా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2029లో ఖచ్చితంగా కూటమి తరపున జెండా ఎగరేసి తీరుతామనే ఉద్దేశంతోనే నేను ఈరోజు బీజేపీలోకి పోయినా. ఓకే, మీరు పోయారు బీజేపీలకి, మీరు వ్యక్తిగతంగా పోతున్నారా లేదంటే పార్టీ బలోపేతానికి అయితే పోయారు, కానీ మీతో పాటు చాలా మందిని కూడా బీజేపీలోకి తోలుకువేయాలి అంటే మీరు బలవంతంగా తోలుకువేరా వాళ్ళని? లేదు, వైఎస్ఆర్సీపీలోన మేము లేకున్నప్పుడు మేము లేమనే ఉద్దేశంతో చాలా మంది వైఎస్ఆర్సీపీలో పోవడం జరిగింది. అందుకోసము అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్న
వాళ్ళకి అక్కడ వాళ్ళకి స్థానం అనేది వాళ్ళకి కల్పించడం లేదు, వాళ్ళకి మర్యాద కానీ లేదనే ఉద్దేశంతో ఉంటే గుమ్మనూరు జయరాం ఫ్యామిలీతోనే ఉంటేనే మనకి అన్ని బాగోగులు బాగుంటాయి, మర్యాద అయినా కానీ మనకు అక్కడైతేనే బాగుంటుంది, మనల్ని ఒక అన్నదమ్ములుగా చూసగల వ్యక్తులు ఎవరప్ప అంటే గుమ్మనూరు ఫ్యామిలీ అని తెలుసుకుని వాళ్ళందరూ అన్న మీతోనే ఉంటాము, మీ వెనకే తిరుగుతాము, మీ పార్టీ కోసం బలోపేతం చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను బీజేపీలో పోవడం జరిగింది. అంటే టీడీపీ క్యాడర్ని చీల్చి మళ్ళీ బీజేపీలోకి తోలుకురావడం అంటే ఇది కూడా టీడీపీకి కొంచెం మైనస్ అవుతుంది కదా. టీడీపీ క్యాడర్ లేదు అక్కడ. ఇప్పుడు ఆలూరు జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ, నంచర్ల వైఎస్ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ, కాజీపురం సర్పంచ్ వైఎస్ఆర్సీపీ, ముసన్పల్లి సర్పంచ్ వైఎస్ఆర్సీపీ కదా. అట్లెట్ అనుకుంటారు టీడీపీ వాళ్ళని చీల్చినామని చెప్పి. మీతో పాటు వచ్చిన వాళ్ళంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితే? అంతా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ లేకుండా చేయడమే మా ఉద్దేశం, కానీ మేము కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరు విభేదాలు పెట్టుకున్నారని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతాము? ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వము, సెంట్రల్లో వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పని చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు నేను బీజేపీలో పోవడం జరిగింది. అయితే ఇప్పుడు వైకుంఠం వాళ్ళకి టీడీపీ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్, మీరు స్వాగతిస్తున్నారు అయితే? ఇప్పుడు పైన అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా నడుచుకొని అందరి కలయికతోనే రేపు స్థానిక సమస్య ఎలక్షన్లు పోతామని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళతో పాటు నడిచి ఇప్పుడు రేపు పొద్దున క్యాడర్ ఏదైతే ఎన్డీఏ కూటమి ఏ అభ్యర్థిని పెట్టినా కూడా వాళ్ళ గెలుపుకి ఎట్లా కృషి చేస్తారు మరి? ఈరోజు చెప్తున్నా నేను మీ సుమన్ టీవీ తరఫున, రేపు 2029లో ఎన్డీఏ కూటమి తరఫున ఏ వ్యక్తిని నిలబడినా, ఇంతకుముందు జయరామన్న ఎట్లయితే 2 తూర్లు గెలిచినాడో ఈ తూరి గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున కూటమి అభ్యర్థిని విజయం సాధిస్తామని చెప్పి ఈరోజు మీ సుమన్ టీవీ తరఫున తెలియజేస్తున్నా. ఓకే, అయితే మీరు బీజేపీ పార్టీకి వచ్చినాక తర్వాత ఎవరు కూడా పార్టీకి మారద్దు, టీడీపీలోనే ఉండు అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు. అందులో భాగంగా మీ సోదరుడు జయరామన్న అసలు ఏం చెప్పలేదా? పార్టీ మారద్దు అని చెప్పలేదు అంటే మారుతున్నట్టు ఏమైనా సమాచారం ఇచ్చారా? లేకపోతే ఎందుకు చెప్తాడు, ఎందుకు అడుగుతాను నేను? ఆయన టీడీపీ పార్టీలో ఉన్నాను, నేను బీజేపీలో ఉన్నాను. ఇప్పుడు అన్న టీడీపీ, తమ్ముడు బీజేపీ అనేది ఇదేం వైఎస్ఆర్ టీడీపీలో లేము కదా, మీ ఇద్దరేమే. పెద్ద ఆయన కొడుకు టీడీపీలో ఉన్నాడు, వాళ్ళ చిన్న ఆయన కొడుకు నేను బీజేపీలో ఉన్నాను. అందరి కలయికతోనే ఆలూరులో జెండా ఎగరేస్తాం. అంటే ఇండియన్లో జయరామన్నతో కలిసి ఉన్నారు కదా, అదే పార్టీలో ఉన్నారు అంటే సలహాలు సూచనలు తీసుకుంటారు కదా. ఇక్కడ ఉండింటే అది వాళ్ళు గుంటకలకు పోయినారు కాబట్టి, ఇక్కడ మనకంటూ సంబంధించిన క్యాడర్ ఉంది కాబట్టి వీళ్ళు పక్కదావ పట్టుకోకుండా మనం నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను బీజేపీలోకి పోయి ఇక్కడ కూటమి ప్రభుత్వం తరఫున రేపు స్థానిక సమస్యల్లో ఎన్నికల్లో వచ్చి విజయం సాధించాలనే ఉద్దేశంతో అందరి కలయికతోనే పోతున్నాం. అంటే మీరు కూడా గుంటకలు పోయినారు, ఆడ కూడా ఇన్ఛార్జ్ తీసుకున్నారు కదా. అంటే నేను ఆ రోజు పార్టీ కోసం పనిచేసి అక్కడ కొత్త చోటు కాబట్టి నా అవసరం ఉంది కాబట్టి అక్కడ పోయినాను. కానీ నాకు అక్కడ ఉండమన్నా కానీ జయరామన్నా నా సొంతూరు గుమ్మనూరులో పెట్టుకొని, ఆలూరు నియోజకవర్గంలో పెట్టుకొని నేను అక్కడ ఉండాలంటే నాకు మనసు ఎగలేదు. మనకి సంబంధించిన క్యాడర్ చాలా మంది మనం నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మనం ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలోకి వచ్చి రావడం జరిగింది. ఓకే, ఆలూరు నియోజకవర్గంలో కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కానీ క్యాడర్ కానీ ఎలా బలోపేతం చేయాలని మీ ఆలోచన? ఇప్పుడు అందరూ కలిసి కూర్చొని మనం నెక్స్ట్ స్థానిక సమస్య ఎలక్షన్లో మనం ఎట్లయితే చేయాలా, ఏమైతే చేయాలని చెప్పి కూటమి ఇన్ఛార్జీలు మొత్తం అంతా కలిసి కూర్చొని మాట్లాడి మనము ఏ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్న నాయకులను పిలుచుకొని, జనసేన, బీజేపీ, టీడీపీ పిలుచుకొని మనం ఎట్లయితే ఫర్దర్ స్టెప్ వేస్తే మనం విజయం సాధిస్తామని కూర్చొని మాట్లాడి ఆ విజయానికి కృషి చేస్తాను నేను. అయితే బయట వచ్చే వార్తలు అన్నీ చెక్ అంటారా? దానికైతే ఎలాంటి విభేదాలు కూడా షాక్ ఇవ్వలేదంటారా? కాదనా, గౌరవగా ఒక కథ అల్లుతున్నారు. నేనేమో వైఎస్ఆర్సీపీలోకి వెంటే ఆశ్చర్యపోలేదు. తండ్రి లాంటి పార్టీ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమిలోనే నేను ఒక కొడుకుగా నేను ఒక పార్టీలోకి వచ్చిన అంతే ఉండాను. కానీ అడగానే నేనేమో నీది ఇడిచిపెట్టి గాలిలోకి పోయింటే నన్ను ఏమని మాట్లాడాలా? నిజమైన జై శ్రీరామ్ అనే నినాదంతో భారతదేశంలోనే ఒక దేవుడిగా భావిస్తున్న నరేంద్ర మోడీ పార్టీలోకి పోవడం నేనేం తప్పు చేసినాను? ఏమన్నా కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితేనే ఉంది, మరి చంద్రబాబు సార్ అయితేనే ఉంది, లోకేష్ అన్న అయితేనే ఉంది. ఈరోజు బీజేపీ బలోపేతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన కాపాడుకొస్తున్న నరేంద్ర మోడీ పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ పార్టీలో ఉంటూ ఆలూరు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు లేకున్నా దీన్ని ఇక్కడ మేము బీజేపీ పార్టీ తరఫున చరిత్ర సృష్టిస్తాం 2029లో కూటమి అభ్యర్థికి. మీరు బీజేపీ పార్టీకి వచ్చారు, ఆ క్యాడర్కి మీరు ఎలా ముందు తీసుకెళ్తారు? వాళ్ళలో ఉన్న అసంతృప్తిని మీరు ఏ విధంగా మారుస్తారు? మా గుమ్మనూరు కుటుంబాన్ని నమ్మి మాతో పాటు నడుస్తున్న బీజేపీ కార్యకర్తకైతేనేముంది, బీజేపీ నాయకునికైతేనేముంది, ఎల్లవేళలు ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళకి మా గురించి బాగా తెలుసు కాబట్టి. పిలిస్తే పలికే వ్యక్తులు ఎవరప్ప అంటే ఆలూరు నియోజకవర్గంలోనంటే ఒక గుమ్మనూరు ఫ్యామిలీ అనేది తెలుసు కాబట్టి ఈరోజు చెప్తున్నా, మా బీజేపీ
కార్యకర్తలకైతేనే ఉంది, నాయకులకైతే ఉంది, వాళ్ళకి అండగా ఉంటాం. ఎందుకు ఏమాట చెప్తానంటే దయచేసి చెప్తున్నా, బీజేపీలో ఉన్న కార్యకర్తకి నాయకులకి ఏమన్నా ఇబ్బంది కలిగేయాలని చూస్తే మాత్రము ఈ గుమ్మనూరు ఫ్యామిలీ ఎప్పుడు చూసుకుంటూ ఊరికే ఉండదని చెప్తున్నాను. కూటమి ప్రభుత్వంతో కలిసి అలాంటి నాయకులకి హెచ్చరిక చేస్తున్నానని చెప్పి ఈరోజు నేను మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. బీజేపీ పార్టీలో మీరు ఎవరైనా కలిసారు, ఎలా స్వాగతించారు వాళ్ళు మీకు? నాకు ముఖ్యంగా మన కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణన్కి కృతజ్ఞత తెలుపుకోవాలా. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను గుమ్మనూరులో ఉన్న వ్యక్తిని, నువ్వు బీజేపీలో ఉంటే మన పార్టీ బలోపేతం అవుతుంది, కూటమి పార్టీలు కూడా అన్ని బలోపేతం అవుతాయి. ఆలూరు నియోజకవర్గంలో 6 తూర్లు టీడీపీకి వెన్నుపోటు పొడుసు కంటే ఎంతోమంది నాయకులు వచ్చినారు. కానీ ఈరోజు మనమంతా కలిసి కూటమి అభ్యర్థిని గెలిపించాలా, నువ్వు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నన్ను తీసుకోవడం జరిగింది. మాధవన్ను కూడా పెద్ద ఆయన అక్కడ పార్టీ కండవాలు కప్పి మా నాయకులకి మమ్మల్ని పార్టీలకు ఆహ్వానించినందుకు మన రాష్ట్ర అధ్యక్షులు మాధవన్నకి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు మేము మీ ఫోన్ సుమన్ టీవీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ధన్యవాదాలు. రైట్, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇదని ఏదైతే సోదరుడికి చెక్ అనే వార్తలు అయితే అది అవాస్తవం. ఆలూరు నియోజకవర్గంకి 30 ఏళ్ల చరిత్ర తిరగ రాసేందుకైతే మేము కూటమి బలం కోసమే పార్టీ మారని చెప్పేసి గుమ్మనూరు నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.